వివిఆర్ కృష్ణంరాజు సంబంధించినటువంటి వార్త. సాక్షి ఛానల్లో నాకు గుర్తింపు, అందుకే అమరావతి మహిళపై అలా మాట్లాడా. చంద్రబాబు తెదాపుపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది, అందువల్ల సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారు. పోలీసు విచారణలో వివిఆర్ కృష్ణంరాజు వెల్లడి. ఏం మాట్లాడేది తెలియదా? మళ్ళీ ఆ పదాన్ని రాస్తారు ఇక్కడ. ఈ పత్రికలో ఇంకా ఆ పదాన్ని 100 సార్లు రాస్తున్నాయి. ఆ పదం తెలుసు కాబట్టి ఆ రాజధాని అని ఎలా అనగలరు, ఎలాగన్నారు? కృష్ణరాజు నిలదీసిన మంగళగిరి కోర్టులు తప్పు చేశానని అర్థమవుతున్న కృష్ణరాజు కోర్టు వద్ద కొంతమంది మహిళల నిరసన, బెయిల్ కోసం కోర్టు కొమ్మినేని. ఈ వార్త చూడండి, ఇక్కడ కూడా బురద జల్లే ఉద్దేశంతో ఈనాడు కిరణం. ఎందుకంటే సాక్షి పత్రిక వచ్చినాక వాళ్ళ సర్క్యులేషన్ తగ్గిపోయింది. వాళ్ళు రాస్తున్నటువంటి బురద వార్తలు, ఏదైతే బురద జల్లేటటువంటి అరాచక వార్తలు ఉన్నాయో దాన్ని సాక్షి తిప్పికొడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు బండారంతా బయట పెడుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, సాక్షి ఛానల్లో నాకు గుర్తింపు వచ్చిందని చెప్పి కృష్ణరాజు గారు సాక్షి ఛానల్లో మాట్లాడిచ్చారన్న కోణంలో ప్రజలకు వెళ్ళేటట్టుగా, అందువల్లే సాక్షులు ఉన్న చర్చలకు పిలుస్తున్నారు. కొమ్మినేని గారంట ఈయన అందుకనే పిలుస్తారంట, అతనితో సాన్నిధ్యం ఉంది, చర్చా కార్యక్రమాలు నాకు ఆయన బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక మంది అనలిస్టులకు పిలుస్తారు. ఎవరు ఎలా మాట్లాడతారని అది తెలియదు కదా. ఈయన కూడా ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాడు, ఎప్పుడు ఇలా మాట్లాడలా, ఫస్ట్ టైం ఇలా మాట్లాడిన దాన్ని తప్పు అన్నాం. కానీ ఇంకా చూడండి, బుర్ర జల్లేటటువంటి వార్త. సో వివిఆర్ కృష్ణరాజుని సాక్షి వాళ్ళే మాట్లాడిచ్చారనేటటువంటి కోణంలో తీసుకొని వెళ్ళాలి ప్రజల్లోకి ప్రొజెక్షను. ఇది వాళ్ళ ఇంటెన్షన్. అందుకని ఇలాంటి విషపూరితమైనటువంటి వార్తలు రాసి వాళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు ఆ 2 దినపత్రికలు. నిన్నే మనం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీదతో పాటు ఒక 100 మంది మీద కూడా కేసులు పెడతారు వీళ్ళు ఖచ్చితంగా అని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. నిన్న పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి కార్యక్రమానికి సంబంధించి చూడండి, పొదిలిలో పథకం ప్రకారమే దాడి. ఈనాడు 9 మంది అరెస్టు, నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ నాగేశ్వరరావు తదితరులు. ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని మహిళలకు 4 పోలీసులు, ప్రజలు గాయాలయ్యాయి. ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని హత్యాయత్నము, పోలీసు విధులకు ఆటంకం కలిగినతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. హత్యాయత్నం కేసులు పెట్టారు. రైతుల మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. నిన్న ఎవరైతే అక్కడికి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పొగాకు రైతులు, వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. దాదాపు 18 మంది మీద పెట్టారు. 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా పెడతారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ మీద దీంట్లో పెడతారు. చూడండి, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎంత దుర్మార్గం! పోలీసులు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది 4 సంవత్సరాల తర్వాత. సీరియస్గానే చెప్తున్నాం, 4 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఇది వెంటాడుతుంది మీ పాపం. ఎందుకంటే మీరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారనో, లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు చెప్పారనో, ఇష్టం వచ్చినట్టుగా ఇలా తప్పుడు కేసులు పెడితే దీనికి పర్యావసానం ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. మనం నిన్నే అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి జనాలు రాకూడదు. జనాలు వస్తే సమీక్ష చేశారు, అసలు ఎంతమంది జనం ఎందుకు వచ్చారని చెప్పి డీసీపీ చేసి సమీక్ష చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న. సో సేమ్ ఇప్పుడు చూడండి, కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం. దీంట్లో ముందస్తు వ్యూహంతోనే అరాచకం అంట. ఎవరైనా సరే తొక్కి పడేస్తామంటే అల్లరి మొక్కలు ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీలు చూపిస్తున్న పోలీసులు ప్లకార్డులు పట్టుకొని వస్తారు. ఎవరైనా వస్తే ఎవరైనా సరే తొక్కి పడేస్తామని పెట్టారంట. ఇది పోస్టర్ పట్టుకున్నారంట జగన్ గారి అభిమానులు. అందుకని అది ముందస్తు ప్రణాళికలో భాగం అంట. కాట తీస్తాం, మనల్ని ఎవడరా ఆపేది? మరి అప్పుడు అరాచకాలు జరిగినప్పుడు మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు చేసినప్పుడు పోలీసులు అప్పుడు అదే వర్మగారి భాషలో, పిఠాపురం వర్మగారి భాషలో పగలే రేచీకటి వచ్చినప్పుడు, రాత్రిపూట రేచీకటల్లా పగలు వచ్చినప్పుడు చాలా తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి పర్యవసానం అనుభవిస్తారు పోలీసులు. మీరు అనుభవించాల్సిందే. దీనికి పరామర్శ పేరుతో హల్చల్, అత్యాచారాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ కుతంత్రం, హెలీప్యాడ్ ఘటనలో రెచ్చగొట్టే కుట్ర, ఉద్రిక్తల సృష్టికి చెలో పేరూరుకు పిలుపు, టీడీపీ విజయోత్సవ ర్యాలీ ఉండటంతో అనుమతి నిరాకరించిన పోలీసులు. అయినా 3 వాహనాల్లో తరలిన వైసీపీ కార్యకర్తలు. ర్యాలీకి ఎదురుగా వెళ్లి ఏళ్లలో కేకలతో కవ్వింపు, టీడీపీ శ్రేణులపై రాళ్లదాడులు, తెలుగు తమ్ముళ్ళు ఎదురుదాడులు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, మాజీ మంత్రి నాగార్జున మద్దెల చెరువులో అడ్డుకున్నటువంటి పోలీసులు. ఇది ఇంకొక తప్పుడు వార్త. ఏదైతే దళిత బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 9 ఏళ్ల దళిత బాలికను 6 నెలల పాటు అత్యాచారం చేస్తే అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి, మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పి వెళ్ళేటటువంటి కార్యక్రమానికి రామగిరి తెలుసు కదా, మన సుధాకర్ యాదవ్ అని ఏ విధంగా వీరంగం సృష్టించాడు ఒక ఎస్ఐ.
సో అతని పరిధిలో ఇది జరిగినా వాళ్ళ మీద ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఎందుకంటే పరిటాల సునీత ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి ఒక దళిత బాలికి ఏదైనటువంటి అన్యాయం తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నా కూడా అక్కడికి పరామర్శించే వాళ్ళు ఇటానికి వెళ్తే అది హల్చల్ అంట. ఏమన్నా 100 వెహికల్స్ వెళ్ళారా, హల్చల్ చేశారులే అంటానికి వాళ్ళు 3 వెహికల్లోని మీరే రాశారు. 3 వెహికల్ అంటే ఎంత ఉంటారు? 3 5 15 మంది వెళ్తారు. సో దానికి హల్చల్ ఏంది? చూడండి, 3 వాహనాల్లో తరలిన కార్యకర్తలు, 3 వాహనాల్లో వెళ్తే హల్చల్ ఎట్లయింది? 15 మంది వెళ్తే హల్చలా? కనీసం వార్త రాసేటప్పుడన్నా చూసుకోవాలి కదా. దీనికి అరాచకం అంట. ఇది 3 వాహనాలు వెళ్ళి అరాచకమా? అసలు పేరూరులో లేదు యాక్చువల్ తెలుగుదేశం ప్రోగ్రాం. వీళ్ళు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అప్పటికప్పుడు దాన్ని మార్చుకున్నారు. మరి మీరు ఎట్లా అనుమతి ఇచ్చారు వాళ్ళకి? ముందు రామగిరిలో పెట్టుకుంది, పేరూరుకు వాళ్ళు మార్చుకుంటే. సో ఎంత దుర్మార్గంగా చూడండి, ప్రతి వార్తని వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలి, మళ్ళీ ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో దయచేసి ప్రజలారా గమనించమని కోరుతా ఉన్నాం.